హాయ్ ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు తన అవతారం ముగిసే చివరి రోజుల్లో తన స్నేహితుడైన ఉద్ధవుడిని తనను నిస్వార్థంగా సేవలు చేసినందుకు ఏదైనా ఒక కోరిక కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో, నాకు ఎలాంటి వరము వద్దు, కానీ నిన్ను నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నాకు సమాధానం కావాలి అని. కృష్ణ, నువ్వు జీవించే విధానం ఒకటి, అలాగే నువ్వు మాకు జీవించమని చెప్పిన విధానం మరొకటి. నువ్వు మహాభారత సమయంలో ఆ యుద్ధంలో చేసిన పనులు నాకు ఏమాత్రం అర్థం కాలేదని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో, నేను మహాభారత సమయంలో అర్జునుడికి గీతోపదేశం చేశాను, అలాగే ఇప్పుడు నీకు ఉద్ధవ గీతను ఉపదేశిస్తాను. నీ మనసులో ఏమి ప్రశ్నలున్నాయో అడుగు అని అంటాడు. అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, పాండవులు నీకు ఎంతో మంచి స్నేహితులు, వారి యొక్క భవిష్యత్ వర్తమానాలు నీకు తెలుసు. ఆయన కూడా ఎందుకు ధర్మరాజు జూదం ఆడేలాగా చేశావు? ఒకవేళ ధర్మరాజు జూదం ఆడినా ఆ జూదంలో పాండవులు ఓడిపోయి కౌరవులు గెలిచేలా ఎందుకు చేశావు? ఆ ధర్మరాజు జూదం ఆడిన తన సోదరులకు, తన భార్య ద్రౌపదిని కూడా జూదంలో ఓడిపోయినప్పుడు కూడా నువ్వు పాండవులకు సహాయం చేయలేదు. చివరికి ఆ కౌరవులు మహాసాధ్వి అయిన ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసినప్పుడు మాత్రం ఆమెను నిండు సభలో అవమానం జరగకుండా చేశావు. కానీ నువ్వు ముందే ఎందుకు పాండవులకి సహాయం చేయలేదని ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ప్రకృతి నియమం ప్రకారం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకునేవాడే గెలుపుని పొందగలుగుతాడు. అలాగే దుర్యోధనుడు తన తెలివితేటలతో తనకున్న ఆస్తిని పణంగా పెట్టి తన మేనమామతో పాచికలు వేయించి ఆ మాయచూతంలో ధర్మరాజుని ఓడించాడు. కానీ ధర్మరాజు మాత్రం పాచికలను నాతో వేయించాలని ఆలోచన ధర్మరాజుకు రాలేదు. అంతేకాకుండా ధర్మరాజు జూదంలో నా సహాయం తీసుకోవాలని అనుకోలేదు. ఒకవేళ నేను శకుని జూదం ఆడి ఉంటే మా ఇద్దరిలో ఎవరు గెలిచేవారు? నేను కోరిన పాచికలను శకుని వేయగలిగేవాడా? అలాగే శకుని చెప్పిన పాచికలు నాకు పడేవి కావా? మా ఇద్దరిలో ఎవరు గెలిచేవారు? నువ్వే చెప్పు. సరే, ఇదిలా ఉంటే ధర్మరాజు మరో క్షమించరాని తప్పు చేశాడు. అదేంటంటే, తన మనసులో నేను చేసిన కర్మల కారణంగానే నేను నా రాజ్యాన్ని కోల్పోయానని, ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలియకూడదని అనుకున్నాడు. దానితో నేనేమి చేయలేక ధర్మరాజు యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను. అలాగే ధర్మరాజు, అతని సోదరులైన భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు కూడా ఎవ్వరూ ఆ సమయంలో నన్ను పిలవాలని అనుకోలేదు. అంతేకాకుండా ద్రౌపది కూడా తన జుట్టు పట్టుకొని దుశ్శాసనుడు రాజ్యసభలో తీసుకొస్తుంటే అప్పుడు రాజ్యసభలో ఉన్న అందరినీ కాపాడమని అడిగింది, కానీ నన్ను ప్రార్థించలేదు. చివరికి పరిస్థితులన్నీ తన చేయి జారిపోయాక రాజ్యసభలో తనకు అవమానం జరగకుండా కాపాడమని నన్ను ప్రార్థించింది. అందుకే వస్త్రాపహరణం జరగకుండా ద్రౌపది దేవిని నేను కాపాడలేదా ఉద్ధవా అని తిరిగి ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోయిన ఉద్ధవుడు భక్తితో, కృష్ణ, అలాగైతే మాలాంటి సాధారణ మానవుల పరిస్థితి ఏంటి? మేము చేసే కర్మలలో కూడా మేము నిన్ను ప్రార్థిస్తేనే మాకు సహాయం చేస్తావా, లేక మేము చెడు కర్మలు చేయకుండా మమ్మల్ని నివారిస్తావా అని అడిగాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు చిన్నగా నవ్వి, ఉద్ధవా, మానవుల యొక్క జీవితం వారి యొక్క కర్మల కారణంగా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, అలాగే వారు చేసే కర్మలకు నేను ఒక సాక్షిగా మాత్రమే ఉండగలను. అదే భగవంతుడి యొక్క ధర్మం అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో వివరంగా చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు, కృష్ణ, మేము తప్పుదారిలో నడిచి పాపాలను మూటగట్టుకుంటూ ఉంటే నువ్వు మా దగ్గర ఉండి కూడా చూస్తూ ఉండిపోతావా? అంతేగాని మమ్మల్ని ఏమాత్రం అడ్డుకోవా అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఉద్ధవా, ప్రతి మనిషి తనలోనే భగవంతుడు ఉన్నాడని అనుకుంటే అటువంటి మనిషి ఎప్పుడు తప్పు చేయడు. ఈ విషయాన్ని ఎప్పుడూ మానవులు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు జూద సభలో నేను లేనని అనుకోవడమే ధర్మరాజు చేసిన తప్పు. ఆనాడు ధర్మరాజు నేను ఈ ప్రపంచంలో అంతటా ఉంటానని నమ్మి ఉంటే ఆనాడు జూద సభలో ఆడిన ఆటలో పాండవులు గెలిచి ఉండేవారు అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడు చెప్పిన మధురమైన గీతను విని సంతోషించి తన మనసులో ఉన్న సందేశాలన్నిటినీ తీర్చినందుకు శ్రీకృష్ణుడికి ధన్యవాదాలు చెబుతారు. అలాగే శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన ఉద్ధవ గీత ప్రతి మనిషి తనలో ఉన్న భగవంతుని గుర్తించాలని, ఇలా చేస్తే ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయాలను సాధించగలుగుతారని చెబుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా శ్రీకృష్ణుడు తన స్నేహితుడైన ఉద్ధవుడికి బోధించిన ఉద్ధవ గీత గురించి తెలుసుకున్నారు.
ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.